ఇక్కడ యోగ వాసిష్టంలో అయినా ఎం కామయతే కామం తం 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 ప్రాప్నోతి సునిశ్చితం అని దేవి మాహాత్మ్యంలో చెప్పినట్టుగా కూడా ఎవరు దేన్ని అయితే కోరుకుంటారో వాళ్ళు దాన్నే పొందుతారు అని చెప్పి. ఇప్పుడు యదేవ తీవ్ర సంవేగా దృఢం కర్మకృతం పురా తదేవ దైవ శబ్దేన పర్యాయేణ ఇహ కథ్యతే. దైవ శబ్దంతో ఏం చెప్తున్నాము అంటే ఎవరైతే దేన్నైతే పొందాలని తీవ్రంగా సంవేగాత్ దృఢం కర్మకృతం పురా, ఏ కోరికతో అయితే ఇది పొందాలనే కోరికతో అయితే ఎవరైతే సుదృఢంగా ఎవరైతే కర్మని ఆచరిస్తాడో దాని ద్వారా వచ్చేటువంటి ఆ ప్రయత్నాన్ని, ఆ సంకల్పానికే దైవము అని దైవ శబ్దంతో చెప్తున్నాం. అంతేకాని ఇక విశేషంగా అదృష్టం ఇంకొకటి ఏదీ లేదు. ఏవం కర్మస్థ కర్మాణి కర్మ ప్రోఢాన్ వాసన కర్మ ప్రోఢా స్వవాసన వాసన మనసో నాణ్య మనోహి పురుష స్మృత. ఎవరైతే ప్రతి వ్యక్తి కర్త ఉన్నాడో అతని ఆ కర్మలన్నీ కూడా అలాగే నడుస్తూ ఉన్నాయి. ఏవైతే కర్మలు అంటే కర్మ రూపంలో ఏవైతే వచ్చాయో, ఏవైతే వాసనలు బలవంతములు అయ్యాయో అవే కర్మలు. ఇప్పుడు ఒకటి సంకల్పం చేసుకున్నామండి, ఆ సంకల్పం ద్వారా ఏమైపోయిందంటే ఆ సంకల్పం మాటి మాటికి అనుకుంటూ ఉండడంతో అది వాసనగా మారి ఆ వాసన కర్మగా, ఒకవేళ ఆ ఆ జన్మలో అవ్వకపోతే అది వాసనగా మారి తర్వాత జన్మలో ఆ పని చేపిస్తుంది. ఈ వాసనలు వాసన మనసు నాణ్య, ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో మనసు నాణ్య, మనసు కంటే భిన్నం కాదు. మనోహి పురుష స్మృత, మనసు కూడా ఆత్మ కంటే వేరు కాదు. అంటే ఇవన్నీ ఆత్మకున్నాయని చెబుతామా? లేదు. మనస్సుని ప్రకాశింపజేస్తున్నప్పుడు, ఆ ఆత్మ చైతన్యము మనస్సుని ప్రకాశింపజేస్తున్నప్పుడు ఆ మనస్సు ద్వారా ఏవేవైతే ఆలోచిస్తున్నామో అవి వాసనలుగా మారి అవి కర్మలుగా పరిణమిస్తున్నాయి. ఆత్మ కేవలం ప్రకాశకం మాత్రమే. యద్దైవం తాని కర్మాణి కర్మ సాధో మనోహి తత్ మనోహి పురుషస్తస్మాత్ దైవం నాస్తి ఇది నిశ్చయః. యద్దైవం తాని కర్మాణి కర్మ సాధో మనోహి తత్. ఏ సాధో, దైవం అని ఏదైతే చెప్తున్నామో అదే కర్మ, కర్మే మనస్సు, మనస్సే పురుషుడు. అందుకోసమే పురుషకారం కంటే ఇంకొకటి లేదు అని తెలుస్తుంది. అందుకోసం దైవం అంటే అదృష్టం అనేటువంటిది మిథ్య, అది నిజం కాదు. ఏష ఏవ మనో జంతుః యద్యత్ ప్రయతతే హితం కృతం తత్తదవాప్నోతి స్వత ఏవ హి దైవతః. మనోరూపంతో అంటే మనస్సులో సంకల్పం చేసుకొని మనస్సు ద్వారా చేసేటువంటి కార్యాలు అన్ని వాటి ఫలాలు ఇవన్నీ కూడా తన స్వప్రయత్నంతోనే పొందుతాడు. దాన్నే దైవం అని అంటున్నాం. అంతే. మనశ్చిత్తం వాసనాచ కర్మం దైవం చ కర్మ, దైవం చ నిశ్చయ. రామ దుర్నిశ్చయస్యైతా సంజ్ఞాః సద్బుద్ధి ఉదాహృతాః. ఏదైతే మనః చిత్తం వాసన కర్మ దైవం నిశ్చయం ఇవన్నీ కూడా దుర్నిశ్చయస్యైతా సంజ్ఞాః సద్బుద్ధి ఉదాహృతాః. మాలాంటి సాధువులు, అంటే మాలాంటి అంటే నేను చెప్పట్లేదు, వశిష్ఠుడి లాంటి సాధువులు అలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మనసు చిత్తము వాసన కర్మ దైవము ఇవన్నీ కూడా చిత్ జడ భేదభావం నిశ్చయం లేనటువంటి మనస్సు గల పురుషుడికి ఇవన్నీ పర్యాయ పదాలు. నిజంగా ఇవన్నీ కూడా ఉన్నాయని మేము చెప్పట్లేదు, అన్నీ ఒకటే.
ఏవం నామాహి పురుషో దృఢభావనయా యథా నిత్యం ప్రయతతే రామ ఫలమాప్నోత్యతల్ ఫలమా ఫలమాప్నోత్యలం తథా. పురుషుడు దృఢమైనటువంటి భావనా బలంతో ఎట్లా ప్రయత్నిస్తాడో, ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తాడో ఫలాలు కూడా అలాంటివే పొందుతాడు. ఏవం పురుషకారేణ సర్వమేవ రఘూధ్వః ప్రాప్యతేన ఇతరేణేహ తస్మాత్ స శుభదోస్తుతే. ఇప్పుడు ఇవి ఈ ఈ జవాబులన్నీ ఏవైతే ఉన్నాయో చూసారా, దేనికి ఏవి ఏ ప్రశ్నలకి, ఏ రాముడి యొక్క ఏ ఆలోచనలకి జవాబులుగా అనుకోవాలి? ఇక్కడ వైరాగ్య ప్రకరణంలో రాముడు వైరాగ్యాన్ని చెబుతూ అంతఃకరణం వీటన్నిటికీ కారణం ఇవన్నీ చెబుతూ వచ్చాడు. తర్వాత ఆయనకు కాలుడు, మహాకాలుడు ఇవన్నీ కల్పించాడు కదా. ఆయన యొక్క క్రీడే ఇదంతా. అవును గురుగారు. అవుతుందా? ఒకసారి అది మళ్ళీ పునర్సమీక్ష చేసుకోవాలి మీరు వైరాగ్య ప్రకరణం. లేకపోతే పైన పైన వచ్చేవి అసలు దేనికి సంబంధం దేనికి. ఇక్కడ రాముడు వశిష్ఠుడు వీళ్ళిద్దరు యుద్ధంలో లేరు. హాయిగా కూర్చొని సభలో కూర్చొని సమయానికి సంధ్యావందనాలు చేసుకుంటూ భోజనాలు చేసుకుంటూ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందుకే ఇన్ని విషయాలు ప్రతి ప్రశ్నకి నువ్వు అక్కడ అలా చెప్పావు కదా, దానికి సమాధానం ఇది అని చెప్పి చెబుతున్నారు. అక్కడ భగవద్గీతలో అంత సమయం లేదు. భగవద్గీత అర్థం కావాలి అంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్నో గ్రంథాలు అర్థం అవ్వాలి. భగవద్గీత అనగానే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఎంతమంది ఇళ్లలో భగవద్గీత యథాతథం గీతా యాజ్ ఈస్ శ్రీల ప్రభుపాదాచార్యులు రాసినటువంటి ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉంది? ఏం పర్వాలేదు చెప్పండి. మా ఇంట్లో ఉందండి. నా దగ్గర అయితే లేదు గురుగారు. నా దగ్గర ఉంది. నా దగ్గర ఉంది ఎంత ఉంది? చదివింటారు ఉందండి. గీతా మకరందం అనట్లేదు. గీతా మకరందం తర్వాత చూద్దాం. ప్రస్తుతం ఏది ఇస్కాన్ వాళ్ళది? ఇస్కాన్ వాళ్ళది మా ఇంట్లో లేదండి. ఇస్కాన్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంటే ఒకసారి చేత పట్టుకొని చూస్తారా? ఎవరి దగ్గర ఉందన్నారు? సులోచన గారు. నేను వస్తానండి, ఒక్క సెకండ్, ఒక 5 నిమిషం. సరే, ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళు చూడొచ్చు. ఎవరెవరి దగ్గర లేదో అట్లీస్ట్ ఆన్లైన్ లో దాని ఆ భగవద్గీత యొక్క ముఖ చిత్రాన్ని చూడవచ్చు. అయితే మనం గురువారం రోజు క్లుప్తంగా చెప్పుకున్నామో లేకపోతే తర్వాత పాఠాల్లో చెప్పానో లేదో నాకు తెలియదు. ఇంతకాలము ఏదో నాకు ఒక క్లారిటీ లేకుండా ఉండింది. వేరు వేరు గ్రంథాలు యాక్చువల్లీ ఆదివారం రోజు పాఠంలో మాట్లాడుకున్నట్టున్నాము. పశ్చిమామ్నాయ తంత్రము, కొన్ని తంత్ర గ్రంథాలు ఇవన్నీ పాతవన్నీ తిరిగి చూస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు అనిపించిన విషయాలు ఏంటంటే, మనకు నిజంగా శత్రువు ఎవరో మనకు తెలియకుండా మనం పోరాడుతున్నాం. ఇప్పుడు ఇంత మనం చేస్తుంది ధర్మాన్ని రక్షించడం మన పని కాదు. ఒకవేళ ధర్మాన్ని మనం రక్షించాల్సి వస్తే అలాంటి ధర్మం మనకు అవసరం లేదు. ఇది ఈ స్టాండ్ ఎప్పటికీ ఉంటుంది. ధర్మ రక్షణ అంటే ధర్మాన్ని అనుశాసనపూర్వకంగా అనుసరించడం మాత్రమే ధర్మ రక్షణ అవుతుంది. అయితే ధర్మ అనుశాసనపూర్వకంగా రక్షించడం ధర్మ రక్షణ అవుతే, అక్కడ దీనికి అడ్డంకిగా ఉన్నవి ఎన్నున్నాయి. ఎలా మనం తెలియకుండా వాటికి బానిసలైపోతున్నాం. అయితే ఎందరికీ ప్రశ్న ఉంది. అయితే ధర్మాన్ని చెప్పేవాళ్ళే ఎవరు, అధర్మాన్ని చెప్పేవాళ్ళు ఎవరు?
ఎవరిని నమ్మాలి? ఇవన్నీ ప్రశ్నలు. ఉన్నాయా ఈ ప్రశ్నలన్నీ? అవును గురుగారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని నమ్మకూడదు. ఆ ఆ, వ్యక్తి ఏ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడో ఆ శాస్త్రాన్ని, అది శాస్త్రం ప్రామాణిక శాస్త్రం అయితే దాన్ని నమ్మాలి. భగవద్గీత పుస్తకం వచ్చిందా అండి మీ చేతిలోకి? సులోచన గారేనా వచ్చిందా? దాంట్లో వేదాలని గురుగారు వచ్చిందండి. ఇదేనా గురుగారు? నేను షేర్ చేస్తున్నా ఫోటో ఆ, చూడండి. ఇదే అండి. ఆ కృష్ణుడి చేతిలో ఉన్నటువంటి ముద్ర చూసారా మీరు? చూసారా? చూశాను గురు, చూశాను చూసాం గురుగారు. గురుగారు. యాక్చువల్ గా ఇస్కాన్ వాళ్ళవి మొదటి భాగం వచ్చినప్పుడు కృష్ణుడి నుదుటి మీద తిలకము చాలా స్పష్టంగా కనిపించేది. ఇప్పుడు కనబడట్లేదు. చేతిలో మీరు కృష్ణుడిని కంచుకధారిగా చూపించారు. కృష్ణుడు కవచధారిగా కాదు, కంచుక షర్ట్ వేసుకున్న వాడిలాగా చూపించారు. ఆ చేతిలో ఉన్న ముద్ర పేరు తెలుసా అండి మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇవాళ నేను ఆ మాట చెప్తే మీరు ఎవరెవరి ఇండ్లలో ఈ పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని వెంటనే తీసేయడానికి మీకు రెండు క్రైస్ట్ కనపడలేదా? జీసస్ క్రైస్ట్ కూడా అట్లానే పెట్టుకొని ఉంటారు కదండి. దానికి పిశాచ ముద్ర అని పేరండి. ఆయన శ్రీల ప్రభుపాద గారు ఆయన చెప్పడం ఏంటి అంటే కృష్ణుడు క్రీస్తు ఒకటే అని చెప్పాడు ఆయన. ఆహా. ఈ భగవద్గీతను మీరు చదివితే అవునా? శివుడు కృష్ణుడు వేరే వేరే. శివుణ్ణి మనం పూజించకూడదు, శివుణ్ణి మనం ద్వేషించాలి. కృష్ణుడిని మనం ఆరాధిస్తున్నాము అంటే కృష్ణుడిని ఎంతగా ఆరాధిస్తున్నామో అంతే జీసస్ క్రైస్ట్ ని కూడా ఆరాధించాలి అని మనకు సునిశ్చితం అవుతుంది. ఇది గురువు గారు కూడా చాలా సార్లు చెప్పారు కదండి. ఇస్కాన్ వాళ్ళు అసలు వేదాన్ని ఫాలో అవరు కాబట్టి వాళ్ళ అద్వైత సిద్ధాంతాన్ని, శంకరాచార్యుని కూడా చాలా విమర్శిస్తారు అని అట్లా చెప్పి అట్లా అంటే గురువు గారు రామానుజాచార్యులు చాలా కూడా సార్లు చెప్పారు. శ్రీ వైష్ణవులు రామానుజాచార్యులు కూడా అద్వైతాన్ని వాళ్ళు ఖండిస్తారు. అక్కడికి మళ్ళీ తర్వాత వద్దాం. యా- ఈ ముద్ర చేతిలో రెండు వేల ముద్ర ఉంది కదండి. అవును గురుగారు. గురుగారు అక్కడ మీరు చూసారా 3 వేళ్ళు నిలబడి ఉన్నాయి. అండ్ బొట్టనే బొటనవేలు కూడా నిలబడి ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆ కింద 2 వేలని అనామిక కనిష్ఠకని కలిపి ఒకవేళ బొటనవేలు కప్పి పెట్టేట్టుగా 2 వేళ్ళు మాత్రమే పైకి ఉంటే అది వేరే ముద్ర, అది పాశ ముద్ర. కానీ ఇందాక వరకు నా బొటనవేలు బుర్రలో అలాగే మెలిగింది గురు. అదేంటి అలా అంటున్నారు అని డౌట్ వచ్చింది ఒక సెకండ్. కానీ ఇప్పుడు మీరు క్లారిఫికేషన్ ఇస్తుంటే థ్యాంక్ యూ ఫర్ దట్ క్లారిఫికేషన్ యాక్చువల్లీ. అది పాశ ముద్ర. ఇది హోలీ ఫాదర్ అండ్ సన్ అండ్ హోలీ గోస్ట్ ముద్ర. అది ఓహో. ఎప్పుడు అసలు ఆలోచించలేదు. నా దగ్గర కూడా ఒకటి ఉందండి, భగవద్గీత యథాతథము. కానీ అదే దాని మీద అండి. శ్రీకృష్ణుడు రథసారథి అయి ఉన్నాడండి వెనకాల అర్జునుడితో. ఇది కొత్తదా? ఇది ఎప్పటిదో నేను ఎప్పుడో తిరువన్నామలై అది వెళ్ళినప్పుడు పాత వర్షన్ అండి. అది పాత వర్షన్. అది ఇప్పుడు వీళ్ళందరూ ఎలా చేస్తారండి? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనల్ని మ్యానిపులేట్ ఎలా చేశారు? మీరే నేను పేర్లు చెప్పను, మీరు పేర్లు అనకండి. కానీ అందరికీ సంకేతాలు ఈజీగా అర్థమైపోతాయి. మొదలు వచ్చినప్పుడు రాముడు కృష్ణుడు మేము చెప్తున్నటువంటి ఈయన ఒకటే అండి అంటారు. తర్వాత అవతారమే అంటారు. ఇవి ఇక్కడే మనం బురదలో పడతామండి. ఈయన ఫలానా వారు వారి అవతారము అని చెప్పారు అంటే ఇంకా అక్కడికి అయిపోయినట్టే. చంద్రశేఖరేంద్ర సరస్వామి వారు అవతారం ఉన్నారు అని ఈ మధ్య కొత్తగా ఇంకెవరైనా బయలుదేరారు కొంతమంది. అలా ఉండవండి. ఒకవేళ కొంతమంది ఇప్పుడు ఆయన పేరు వ్యాస మహర్షి అని పెట్టేసుకున్నాడు. నేను వ్యాసుల వారి అవతారం అని చెప్పేసి పురాణాల్లో అవసరం లేనివన్నీ తీసేస్తాను. ఈ మధ్య కొత్తగా ఆయన పురాణాలు రాస్తున్నారు ఆయన. అవునా?
ఎవరైనా సరే నేను ఫలానా వారి అవతారము అన్నారనుకోండి, గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి వారిని. అవును గురు. వాళ్ళు కానీ వాళ్ళ అనుయాయులు కానీ వారిని ఒక అవతార పురుషుడు అని అన్నారు అంటే ఇంకా వారి నుంచి మనం దూరం ఉండాలి. లేదు, తమని తాము నేను శివుడి పుత్రుడని, పార్వతీ పరమేశ్వరుల కొడుకుని నేను అని ఎవరైనా చెప్పుకున్నా వాళ్ళని వదిలేసేయాలి. ఉపాసన ద్వారా ఉపాస్య దేవతకి ఆయనకి భేదం లేకుండా ఉన్నటువంటి స్థితి వచ్చినప్పుడు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిని వారిని అమ్మవారి స్వరూపంగా ఎలా అన్నామంటే ఉపాసన ద్వారా, ఉపాసనని ఆధారం చేసుకొని. అది వేరు. మరి సాక్షాత్ అమ్మవారి స్వరూపం ఏంటి అంటే అంటున్నాము, ఎలా అంటున్నాము అంటే వారి ఉపాసన ఆరాధన చేసుకుని. నేను బాలా స్వరూపాన్ని ఆయన ఎప్పుడు చెప్పలేదు. అవును గురువు గారు. కాళిదాసు నేను ఎప్పుడు సరస్వతిని నేను అని చెప్పలేదు. అమ్మవారి స్వయంగా చెప్పింది, త్వమేవాహం 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 న సంశయ అని. అది వేరు. కానీ వాళ్ళ అనుయాయులు చెప్పారనుకోండి, వీళ్ళు ఫలానా వారి అవతారము. స్టార్టింగ్ వచ్చినప్పుడు రాముడు కృష్ణుడు వీరు ఒకటే అండి అంటారు. తర్వాత వీరిని పూజిస్తున్నారు అంటే రాముడి కృష్ణుడిని పూజించాల్సిన అవసరం లేదు అని అంటారు. తర్వాత వీళ్ళని తప్ప ఇంకెవరిని పూజించడానికి వీలు లేదు అంటారు. మాకు తెలిసిన ఒక పిల్లోడు ఉన్నాడు గురువు గారు. వాడు ఇస్కాన్కి వెళ్తుంటే ఒక 2-3 రోజులు వెళ్ళాడట. ఆ 3వ రోజు అతని అబ్బాయిని పిలిచి ఒక ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఒక చిన్న పేపర్ లాగా ఇచ్చారట. దాంట్లో ఉందంట, నువ్వు కృష్ణుని తప్ప శివుడిని ఇంకెవరిని పూజించకూడదు. ఇవన్నీ దాంట్లో చాలా ఉన్నాయట రూల్స్. వాళ్ళు చూస్తుంటారు, వీడు రిపిటేటివ్ గా వచ్చాడా అట్లా అని చెప్పి చూస్తారు. అది అవుతుంది. నాకు ఆశ్చర్యం వేస్తుందండి, 1999, 2000 ఆ ప్రాంతంలోనే నేను ఇస్కాన్ వాళ్ళు వీళ్ళ బోధనలు కరెక్ట్ గా లేవు అని నేను గ్రహించగలిగాను. మిగతా వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయారు? ఒకసారి ఉజ్జయిని వెళ్ళినప్పుడు గురువు గారు, ఇప్పటికీ చాలా మంది గురువు గారు ప్రవచనాలు వింటున్నా కానీ గ్రహించలేకపోతున్నారు కదండి. చాలా సార్లు చెప్పారు ఇస్కాన్ వాళ్ళ గురించి గురువు గారు ప్రవచనాలు. భగవద్గీతలో ఎన్నిసార్లు చెప్పారు. ఏమండి, ఒకసారి ఉజ్జయిని వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడితో వెళ్ళాం గురువు గారు. ఉమ్, వెళ్తే ఈ పిల్లోడు నాతోటి గొడవ పెట్టుకున్నాడు. నువ్వు ఎందుకు రావు ఇస్కాన్కి అంట. నేను రానని చెప్పా. ఉమ్, నువ్వు వాళ్ళ కోసం రాబలేదు, కృష్ణుడి కోసం రావచ్చు కదా. ఉమ్, నా కృష్ణుడు ఉజ్జయిని మందిరంలో కూడా ఉన్నాడు, నేను ఎందుకు ఇస్కాన్కి రావాలి అని అన్నా. ఉమ్. అలా ట్రైన్లో వాళ్ళు కొంతమంది ప్యాసింజర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఆ డిస్కషన్. అలా జరిగింది. ఉమ్. ఇప్పుడు ఆ కానీ వాళ్ళే మరి నృసింహ దేవుడిని కూడా పూజిస్తారు కదా గురుగారు. మరి దాన్ని అంటే అంటే న- ఎలా? నృసింహ శాబర మంత్రాన్ని పూజిస్తారు, వాళ్ళ శత్రువుల్ని అణగదొక్కడానికి కొరకు, మ్యానిపులేట్ చేయడానికి కొరకు. నృసింహాన్ని ఎందుకు వాడుకుంటారు అంటే కేవలం మ్యానిపులేషన్ కొరకు మాత్రమే వాడుకుంటారు. చాలా ఇలా నేను నిజాలు చెప్పుకున్నాం అనుకోండి, ఒకసారి మన ఎగ్జిస్టెన్స్ మీదే మనకు డౌట్ వచ్చేస్తుంది. అసలు ట్రైన్లో అది ఎందుకు స్టార్ట్ అయిందంటే గురుగారు, ఈ ఇస్కాన్ వాళ్ళు వచ్చి పుస్తకాలు అమ్ముతున్నారు గురుగారు ట్రైన్లో. ఉమ్. నేను అన్నాను, ఎందుకు అంత కష్టపడి అమ్మడాల్సిన అవసరం ఏముంది, నిజంగా దాంట్లో నిజంగా అంత వర్త్ అయితే అందరూ అది కొంటారు కదా. ఇప్పుడు దాంట్లో ఫుడ్ సోల్జర్స్ ఉంటారండి, వాళ్ళకి ఆ, వాళ్ళు వాళ్ళు టార్గెట్స్ అచీవ్ అవుతేనే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళగలుగుతారు. ఆ, So they have అక్కడ to go నుంచి through. ఆ డిస్కషన్ మామూలుగా స్టార్ట్ అయింది. అమెరికాలో గ్యాంగ్స్ ఉంటాయి. ఆ ఉమ్, గ్యాంగ్ ఇనిషియేషన్ ఒకటి ఉంటుంది. ఆ, అంటే వాడు ఏదైనా ఒక క్రైమ్ చేయాలి, ఆ, పోలీసులకు పట్టుబడకుండా ఉంటే వాళ్ళు గ్యాంగ్ లోకి తీసుకుంటారు. ఆహా.
ఇది కూడా అంతే అండి, గ్యాంగ్ ఇనిషియేషన్ లాగానే చేస్తారు ఇది కూడా. సో వాళ్ళు సంవత్సరం లోపు 10,000 పుస్తకాలు ఏవో అమ్మాలి వాళ్ళు. ఆహా. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. ఇస్కాన్ వాళ్ళు రాముణ్ణి పూజిస్తారు కదా. అది అపోహ మీద అంతే. అది ఆ, అంటే రాముణ్ణి ఆ, కృష్ణుడితో సమానంగా పూజించరు. ఆహా కృష్ణుడి ఎందుకంటే యొక్క పాద ఉమ్, రేణువు అని పూజిస్తారు వాళ్ళు. ఓ ఓహో. అంటే రాముణ్ణి పూజిస్తే రాముడు శివుణ్ణి పూజించాడు కదా, రామలింగేశ్వరుని స్థాపించి పూజించాడు కదా. అదే నేను మరి చెప్తున్నాను ఈ నేను మీకు. విషయానికి వాళ్ళు అందుకే ఏమిటంటారు అసలు అని అనుకున్నాను. కలి సంతోపహర ఏం ఉపనిషత్ అది, హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని దాన్ని హరే కృష్ణ చేసి హరే రామ తర్వాత పెట్టారు. మంత్రాన్ని మార్చేశారు. ఓ ఇప్పుడు వాళ్ళు కేవలం హరే కృష్ణ మాత్రమే అంటారు, హరే రామ అన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మారిపోయింది. ఎవరు కనపడినా అట్టే పలకరిస్తారు గురువు గారు. ఫస్ట్ హరే రామ అన్నారు, హరే కృష్ణ అంటారు. హరే కృష్ణ హరే అంటారు. హరే కృష్ణ వాళ్ళొక్కలే అనండి. కాదండి. ఇప్పుడు మాకు కృష్ణనామంతో గాని హరినామంతో గాని మాకు విభేదం లేదండి. దాన్ని మీరు ఎలా వాడుతున్నారు? హరే రామ. ఇస్కాన్ కాశీలో వాళ్ళొక్కలే వచ్చి కాదండి. కాశీలో వచ్చి విశ్వనాథుడి గుడికి వెళ్తున్న వాళ్ళందరికీ పుస్తకాలు ఇచ్చి మీరు అక్కడ లోపల శివుణ్ణి వాళ్ళు పిశాచం అంటారు. అంటే ఎవరెవరైతే ఇప్పుడు కృష్ణుణ్ణి వాళ్ళు ఎంతవరకు వాడుకుంటారు తెలుసా అండి? అందరూ మ్యానిపులేట్ అయ్యేంత వరకే. ఆ పై లెవెల్కి వెళ్తుంటారు కదా, వాళ్ళు కృష్ణుడిని పూజించారు. ఆ లోపలికి వచ్చేంత వరకు మాత్రమే మీరు కృష్ణుడిని, పైకి వెళ్ళిన తర్వాత మీరు కేవలం శ్రీల ప్రభుపాద వారినే పూజించాలి. అని యేసుక్రీస్తుని పూజించాలి అయ్యో ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత. ఇది కింద లెవెల్ వాళ్ళకి మాత్రమే కృష్ణ. మీరు టార్గెట్స్ అచీవ్ చేస్తూ మీరు అక్కడ కూడా కన్వర్షన్ అని ఉందిగా. మీరు ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే పుస్తకాలు అమ్మాలి. ఇది ఒక రకమైన కన్వర్షన్ అని. కన్వర్షన్ లేదండి. ప్రభుపాదులు అంటే ఎవరండి? అతను ఒక ఆయన గురువా? ఇప్పుడు ఆయన ఇప్పుడు వాళ్ళు మొదలు పెట్టినప్పుడు చైతన్య మహాప్రభు సంప్రదాయం అని చెప్పి మొదలు పెడతారండి. భక్తి ప్రధానంగా చేస్తున్నాయండి. చైతన్య మహాప్రభువు. అవును. కానీ చైతన్య మహాప్రభు అంటే చూపించడానికి అంతే అవన్నీ కూడా. ఇలాంటి కల్ట్లు చాలా ఉన్నాయి కదండి. ఇప్పుడు గుజరాత్ అటువైపు కూడా స్వామినారాయణ అని అంటారు, అక్కడ ఆయనే ఉంటాడు. మిగతా దేవుళ్ళందరూ చిన్న చిన్న గుళ్ళలో ఉంటారు. స్వామినారాయణ కల్ట్ అదొక విశేషమైన కల్ట్ అండి. అయితే బట్ అది సనాతన ధర్మం మీదే బేస్ చేసుకొని ఉన్నాయి అక్కడ. బట్ స్టిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువ మేము ఇవన్నీ నమ్మమంటారు. వాళ్ళకు వేదము పురాణాలు వీటన్నిటి మీద ఆ స్వామినారాయణ వాళ్ళ గ్రంథం ఒకటే ఉంది, అది మాత్రమే వాళ్ళు పాటిస్తారు. అండ్ బైబిల్లో ఉన్నట్టుగానే 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి, అవి మాత్రమే పాటిస్తారు. అవును, స్వామినారాయణ టెంపుల్స్ ఢిల్లీలోను అహ్మదాబాద్ లోను గట్రా ఉన్నాయి. అన్ని చోట్లలో ఉన్నాయి, కాశీలో చాలా కూడా చోట్ల చాలా లావిష్ టెంపుల్స్ ఉంటాయి వాళ్ళు, అన్ని హ్యూజ్ టెంపుల్స్ ఉంటాయి వాళ్ళు. దుబాయ్ లో ఇస్కాన్ టెంపుల్స్ అవి కూడా చాలా ఖరీదైన మంచి మంచి బిల్డింగ్లు అండి అవి, పాలరాతులతోటి వాటితోటి కట్టినవి. అంటే మనం ఇంకో దగ్గరికి వెళ్ళదు. విషయం ఏంటి అంటే ఇప్పుడు అంటే మనం ఆ మోహంలో పడకుండా ఉండడానికి, ఇప్పుడు అసలు ప్రపంచం అనేటువంటి మోహం వేరే ఉందండి. ఇప్పుడు మనము ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుంది అంటే, ఇక ముందర చెప్పబోయే విషయాలు చాలానే గ్లాస్ సీలింగ్స్ బ్రేక్ అవుతాయి మనకు. అప్పుడు ఏంటి అని చెప్పి చూసినప్పుడు ఇంకా ఎక్కడి నుంచి వెలుగొస్తే అటు తిరిగిపోతారు. ఎందుకు వేదాంతం అద్వైతం అందరికీ చెప్పడానికి లేదు అంటే ఇందుకే అండి కారణం. ఏమవుతుంది చెప్తే అంటే, అంతవరకు ఉన్నటువంటి అపోహలన్నీ తొలగిపోగానే చాలానే గ్లాస్ బ్యారియర్స్ అంటాం, గ్లాస్ బ్యారియర్స్ అన్ని ఛిద్రమైపోతూ ఉంటే
ఇంకా ఆలంబనం లేనటువంటి మనస్సు ఏదో ఒక ఆలంబనాన్ని కోరుతూ ఎటువైపు అంటే అటువైపు వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు ఇక ముందర ఈ తర్వాత ప్రకరణాలు వచ్చి ఏవైతే సృష్టి ఉత్పత్తి ప్రకరణము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే, ఇప్పుడు కోతుల్ని పట్టుకోవడానికి ఏం చేస్తారు తెలుసా అండి? ఒక చిన్న రాతి దాంట్లో రాయిలో తొర్ర పెడతారు, చిన్న తొర్ర, అంటే చెయ్యి మామూలుగా వెళ్తుంది, దాంట్లో ఏం చేస్తారంటే తినే పదార్థాలు పెడతారు. అది కొద్ది కొద్దిగా బయట కూడా వేస్తారు, వాసన కోత వస్తుంది. బయట ఉంది కదా, లోపల దానికి తినే పదార్థం ఉంది, శనగలో ఏవో పెడతారు. లోపల చెయ్యి వేయంగానే దానికి గుప్పెడి నిండా శనగలు దొరికాయి. ఇంకా బయటికి తీయలేదు చెయ్యి, పిడికిలు బిగిసినప్పుడు. కోతి అది వదిలేస్తే వెళ్ళిపోతానని దానికి తెలియదు. ఎవరు నన్ను పట్టుకున్నారని కొద్దిగా ప్రయత్నం చేస్తుంది, ఇంకా చెయ్యి బయటికి రావట్లేదు, ఇంకా అక్కడే అలసిపోయి ఆగిపోతుంది. అది ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు వచ్చి కోతిని పట్టుకుంటారు. పట్టుకొని ఇంకొక చేతిలో కొన్ని శనగలు ఇస్తారు. అమ్మయ్య వీడు నా దేవుడు అని అనుకుని వాడి వెనక వెళ్ళిపోతాం. ఇదే జరుగుతుంది. ఏవైనా కోతులా మనకి ఎర్ర వేసి అంటే ఇలాంటివన్నీ లాగబడుతున్నాం అనేది సారాంశం గురుగారు, అలా అర్థం చేసుకోవచ్చు. అవునండి, మనం అందరము కోతులమే ఈ విషయంలో తీసుకుంటే. అదే లేదులేండి. మీరు మీరు ఇప్పుడు అన్న పాయింట్ ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే కొంచెం అర్థం కానంత కాలం ఎలా అనిపిస్తుంటే, వీళ్ళు మన హిందుత్వంలో భాగమే కదా, సో వై కాంట్ వి వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది ఒక స్టేజ్ లో. తప్పేంటి అని అనిపిస్తుంది. అనిపించి వెళ్ళిన రోజులు ఉన్నాయి, లేదని అన్నాం. బట్ ఇప్పుడు అర్థం అవ్వాల్సింది వేరేగా ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న విశ్లేషణ చాలా అవసరం అర్థం చేసుకోవడానికి. ప్లీజ్ గురుగారు. ఇప్పుడు మీరు చూసారా ఇది, అంటే కృష్ణుడికి పిశాచ ముద్ర పెట్టారు మీరు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇంకా ఇది ఎంతమంది మన వాళ్ళకి తెలిసింది. ఈ ముద్రలు ఎలాంటివి అంటే, ఆ ముద్రని చూస్తూ ఉంటే చాలు మనలో దాని పట్ల అట్రాక్షన్ పెరిగిపోతుంది. అసలు చూస్తూ ట్రై కూడా చేస్తారు కదా గురువు గారు, చూసి ఊరుకోరు కదా, పెడతారు కదా ముద్రలు. ఆ ముద్రలు పెట్టారంటే ఇంకా అంతే, చంద్రముఖినే తలుచుకున్నాడు, చంద్రముఖినే స్మరించాడు, ఇంకా చంద్రముఖిలాగా మారిపోయాడు అంతే. అమ్మో. ముద్రలు ఊరికే మామూలుగా కాదండి, చేతులతో ఏమున్నాయండి. ఇప్పుడు నాట్యంలో మనం భంగిమలు చూస్తుంటాం కదా. అవును గురుగారు. మీరు ఏం చూసి వాళ్ళలో మీరు అట్రాక్ట్ అవుతున్నారు? నాట్యానికి మీరు ఎందువల్ల నాట్యం గురించి తెలియని వాళ్ళు కూడా, నాట్య శాస్త్రం తెలియని వాళ్ళు కూడా నాట్యానికి ఎందుకు అట్రాక్ట్ అవుతారు? భంగిమలు, ముద్రలు. ఒకసారి నాట్యం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటే ఎవరైనా ఆలోచించవచ్చు కూడా. ఆ అరిచేతి మీద, ఎడమ చేయి మీద కుడి చేయి ఆ ముద్ర చూసారు అంటే అది మోహన ముద్ర. ఇంకొక ముద్ర కూడా ఉంది. ఆ 4 వేళ్ళు, మిగతా 3 వేళ్ళు, చిటికెన వేలు, అనామిక, మధ్య వేలు, ఈ కొసలు బొటన వేలు కొసకి కలిపి పెట్టి చూపుడు వేలుని పైకి పెట్టడం ఒక ముద్ర ఉంది. అది కూడా పిశాచ ముద్ర. అది కూడా ఆ ముద్రలున్న మూర్తులు, ఫోటోలు ఇప్పుడు అవి లేని హిందువు ఇల్లే లేదు అనుకోండి ప్రస్తుతం. అట్లీస్ట్ తెలుగు వాళ్ళ ఇల్లు లేవు. గురుగవి ఈ ముద్రలు ద్వారపాలకులు వద్ద ఉంటాయి కదా? కాదు, అది చెయ్యి తిరుగుంటుంది. ఆ ద్వారపాలకుడి దగ్గర ఉన్నప్పుడు అది ముద్ర, అది మొత్తం త్రిభంగి అన్ని కలిసి ఉంటుంది, అది వేరు.
అక్కడ ఆ, అది వేరండి. అప్పుడు అది అది కేవలం చెయ్యి మాత్రమే లేదుగా అక్కడ, కాలు మీద శరీరం అవును, కాలు కాలు కూడా కాలు లేదు. అవును, అన్ని ఉంటాయిగా అక్కడ. అవునవును. ఇవి ఏవీ లేకుండా కేవలం చేతులతో మాత్రమే చూపించే చెప్తున్నాను. ఆహా. మీ ఇంట్లలో అలాంటి ఫోటోలు ఉంటే చూడండి ఇప్పుడు. అలా చేయి పెట్టుకున్న వాళ్ళు, ఆ ముద్ర పెట్టుకున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో చెప్తాను. ఒసామా బిన్ లాడెన్, అబూబకర్ అల్ బగ్దది, మసూర్ అహ్మద్, ఇంకెవడు, చాలా మంది, ఎలిటి, హిజ్బుల్ ఎవరెవరు లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ. ఈ గురుగారు ఈ స్వస్తిక్ కూడా రివర్స్ లో వేస్తారు కొంతమంది. అది స్వస్తిక్ గుర్తుంది కదా మనకి, ఆ కానీ స్వస్తిక్ రివర్స్ లో రివర్స్ లో వేయడం అంటే అది అది క్రాస్ అండి. ఉమ్, అది కూడా మంచిది కాదు అది అని స్వస్తిక్ ఎవరో ఎప్పుడు చెప్పారు. ఇప్పుడు పైన ఆ, కుడి వైపు, కుడి చేతి వైపు మనం స్వస్తిక్ వేసినప్పుడు అవును పైనది కుడి చేతి వైపు పైనది ఉండాలి, కిందది ఎడమ చేతి వైపు ఉండాలి. అవును గురుగారు. అది అట్లాగే వేయాలి. ఇంకా ఇట్లా వేసినా అది ఇంకో ఎలా వేసినా అది అది హిట్లర్ సింబల్. అది అది వేరే విషయం, అదే అది పక్కన చెప్పారు పెట్టాలి. అది అది స్వస్తిక దగ్గరికి తర్వాత. ఉమ్. ఇవి ఉన్నాయి. ఇవి మనం చూస్తూ 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 పెరుగుతున్నాం మనం ప్రతి క్షణం. అయితే ఈ- ఈ- ఈ పిశాచ పని ఏంటి? పిశాచ ముద్ర ఎవరు పెట్టుకున్నారంటే మ్లేచ్ఛరాజు పెట్టుకున్నాడు. ఆ మ్లేచ్ఛరాజు చాలా రకాలుగా వస్తాడు. ఎలా మనల్ని అటాక్ చేస్తాడు అంటే, మొదలు మన కులదేవత నుంచి మనల్ని దూరం చేస్తాడు. ఆరాధ్య దేవత తర్వాత మీ ఎంతమందికి మీ ఇంటి దేవుడు గుర్తున్నారు? అందరికీ కామన్ గా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి అని చెప్పేస్తున్నారు. కాదు, అవును అవును ఎంతమందికి అవును గురుగారు. తెలియదు కూడాను, పెద్దవాళ్ళ నుంచి మీ కులదేవత, గ్రామ దేవత మర్చిపోయారు ఆ విషయం. అవును గురుగారు. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా తెలుసుకోవాలన్నా రీప్లేస్ చేసేది. ఎందుకంటే మన కులదేవతని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దేవత అయి ఉండొచ్చు, ఉపాస్య దేవత అయి ఉండొచ్చు, కానీ అందరికీ కులదేవత అవ్వాలని ఏం లేదు. సరే, ఎప్పుడైతే మన కులదేవత నుంచి దూరం అయ్యామో తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా రీప్లేస్ చేసి ఇప్పుడు ఒక ఒక నగర విశిష్ట ఆ, గురువుని గురువుగా అనుకున్న వాళ్ళని ఆయన్నే కులదేవత అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే, ఏం చేసినా తప్పు లేదు అని వస్తుంది. పాపం చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తారు. పాపము అంటే ఏంటి? శాస్త్ర విరుద్ధం చేయడం పాపం కదా. అవును శాస్త్రంలో చెప్పింది, అవును స్త్రీలు రజస్సులుగా ఉన్నప్పుడు వాళ్ళని తాకకూడదు, వాళ్ళ చేతి ఆహారం తినకూడదు. ఏం పర్వాలేదండి, మా గుళ్ళల్లో, మా మా దేవుడి గుడిలో మీరు స్త్రీలు రజస్సులు కూడా ఉన్నప్పుడు కూడా రావచ్చు, అప్పుడు కూడా నైవేద్యాలు పెట్టొచ్చు. ఇప్పుడు ఏమైంది? శాస్త్ర విరుద్ధంగా తీసుకెళ్లారు. ఇది అందరికీ నచ్చుతుంది. అక్కడివి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడివి, ఇది నేను చెప్పానో లేదో నాకు తెలియదు, ఇది మళ్ళీ రిపిటేషన్. ఎందుకంటే ఈ మధ్య చాలా చోట్ల చెప్తున్నా నేను, రిపిటేషన్ అవుతుందో తెలియదు. ఇప్పుడు చాలా మంది ఇలాగే అవుతున్నారండి. అంటే కృష్ణుణ్ణి అడ్డం పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. రాముణ్ణి అంటే మళ్ళీ రాముణ్ణి పూజించే వాళ్ళు ఇలా చేయట్లేదా? కృష్ణుణ్ణి ఎందుకు అలా పెట్టుకుంటున్నారు? అంటే రాముడు ధర్మాన్ని చూపించాడు కదా గురుగారు, ఇది ఇట్లాగే కృష్ణుడు ఆచరించాలని. కృష్ణుడు ధర్మాన్ని చెప్పలేదంటారా? లేదు.
కృష్ణుడు మోహనాకారుడు, అందుకు అట్రాక్ట్ చేస్తాడని ప్రజలు. అలా లేదండి. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు చెప్పనా అండి? రామ అని అన్నప్పుడు దాంట్లో అక్షరాలని మనం భ్రంశ చేయలేం. రామ్ అన్న రామ అన్న ఒకటే అర్థం. ఆ, కృష్ణ అన్నప్పుడు మన చేత కృష్ణ అని ఎలా రాయిస్తున్నారు ఈ మధ్య? కృష్ణ అది ఆ ఉచ్చరించడంలో కృష్ణ అని ఉచ్చరించాలి. కానీ మనం ఎలా చెప్తున్నాము? క్రి అంటున్నామా? కృష్ణ క్రీ అంటున్నాం. కృష్ణ కృష్ణ, కృష్ణ, కృష్ణ. కృష్ణ కృష్ణ. అనాలా? ఆ నామము అపభ్రంశం అవ్వగానే మన బుద్ధులు కూడా అపభ్రంశమయ్యాయి. అందుకు కృష్ణ నామాన్ని వాడుకుంటున్నారు. భగవాన్ శ్రీకృష్ణ అన్నాడు అంటే వాడు మనల్ని గోతిలో దోస్తున్నాడు అని. కృష్ణుడి పేరు చెప్పుకోండి. ఆ, శ్రీకృష్ణ. రామ్ అన్న రామ అన్న ఒకటే అర్థం. అందుకోసం రామనామాన్ని పెట్టుకొని ఇలా చేయలేరు. అందుకోసమే వీళ్ళు హరే కృష్ణ ముందు చెప్పి హరే రామ్ తర్వాత చెప్పారు. అంటే కాకు గుడిస్తే కి కృష్ణ అని రాయకూడదు. కాకు వట్రసుడి కృష్ణ. ఋత్వం ఇవ్వాలి. కృష్ణ. వట్రసుడి పూర్వం పుస్తకాల్లో కృష్ణుడు వట్రసుడు అండి. అది ఉచ్చరించడం కూడా ఎలా చేయాలి? కృష్ణ, కృష్ణ లేదు, కృష్ణ, కృష్ణ, ఋషిలాగా కృష్ణ. ఒత్తి కూడా చెప్పకూడదు, స్ట్రెస్ కూడా అంటే ఆ అక్షరాన్ని ఉచ్చరించడానికి మళ్ళీ ప్రాతిశాఖ్యం మనం శిక్షా శాస్త్రాన్ని మనం ఆధారం చేసుకొని ఉచ్చరించగలిగితే అప్పుడు అది మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనం ఉచ్చరించడం ఎలా చేస్తున్నాము? కృష్ణ, శ్రీకృష్ణ, కాని ఒత్తి చెప్తున్నాం. ఎప్పుడైతే కాని ఒత్తి చెప్పామో అదేమవుతుంది? కాకి ఋత్వం అవ్వలేదు, అది కాకి రేఫమైంది, సంయుక్తాక్షరం అయింది. అలా మనం చెప్పించి కృష్ణ పలకాలి మనం. కృష్ణ, కృష్ణ, క్రిస్ట్ రెండు ఒకటే అని అక్కడి దాకా తీసుకెళ్తున్నారు. అంటే మాలాంటి పామర్లకి ఏం తెలియదండి, ఏదో వినిస్తున్నాం అంతే కానీ చాలా ఉంది తెలియకపోవడం లేదండి. బేసిక్ రూల్ ఉండాలి. మనం వేద విరుద్ధంగా శాస్త్ర విరుద్ధంగా ఏమీ చెయ్యకూడదు అని. ఇంకొకటి చెప్తానండి, మ్లేచ్ఛరాజు కొన్ని నియమాలు ఉన్నాయి. దాంట్లో ఏవి ప్రధానంగా చెప్తాడంటే ఎక్సలెన్స్, ఎగ్జూబరెన్స్, తర్వాత ఇంకొకటి ఏదో ఉందండి అక్కడ. అయితే మంచి బట్టలు, చాలా చక్కగా ఉండే బట్టలు వేసుకోవాలి. అది మొదటి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళందరూ కూడా మ్లేచ్ఛరాజు యొక్క మగవాళ్ళు ఎప్పుడైతే మంచి బట్టలు వేసుకోవాలి అని అనుకోవడం మొదలుపెట్టి అందంగా కనపడాలి అని అనుకొని మంచి బట్టలు వేసుకున్నారో అప్పుడు అక్కడ మ్లేచ్ఛరాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో పడ్డట్టే. నేను ఇంకొక విషయం చెప్తాను, చెప్పాను కదా అని చెప్పేసి వెంటనే మీరు ఆ పని చేయాల్సిన అవసరం లేదు, కానీ సతర్కంగా ఉంటే చాలు. కాలం మనము అనాదిగా కాలాన్ని మనం ఎలా గణిస్తూ వచ్చాము? సూర్య చంద్ర నక్షత్రాల ఆధారంగా కదా. నక్షత్రం కంటే సూర్య చంద్రుల ఆధారంగానే కాల గణన చేస్తూ వచ్చాం మనం. అలా కాకుండా యంత్ర సహాయంతో కాలాన్ని చూడడం మొదలుపెట్టి ఆ యంత్ర సహాయంతో చెప్పిన కాలమే నిర్ణాయకము అని మనం ఎప్పుడైతే అనడం మొదలు పెడతామో అప్పుడు మనము మెల్లిమెల్లిగా మ్లేచ్ఛరాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లో వెళ్ళిపోతాం. గడియారాలు, క్యాలెండర్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాం కదా. అదే ఎప్పుడో వెళ్ళిపోయాం. ఎప్పుడో వెళ్ళిపోయాము, దాన్ని ఇప్పటికీ మార్చుకోవచ్చు మనం, ఇబ్బంది లేదు.
కానీ 2026 అండి, ఇవాళ ఎవరు ఇవన్నీ చేస్తారండి అన్నారు అంటే ఇంకా అయిపోయింది, వాళ్ళు పూర్తిగా వాళ్ళ వశంలో వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? జస్టిఫికేషన్ మొదలవుతుంది అండి. మగవాళ్ళకి నియమం నగ్నంగా స్నానం చేయకూడదండి అంటే, వెనకటి కాలంలో బాత్రూమ్లలో చేసేవాళ్ళు కాదండి, ఆరు బయట చేసేవాళ్ళు. అందుకు బట్టలు కట్టుకొని చేయాలన్నారు. ఇప్పుడు బాత్రూంలో చేస్తే తప్పేంటి? అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. గురుగారు ఈ మధ్య ఒక మన ప్రవచనకర్తలోనే ఒక చాలా ఫేమస్ ఆయన ఏమండి ఏమన్నారు? ఇద్దరు వినిపిస్తుందండి. చెప్పండి. ఆ, మనకి ప్రవచనాలు చెప్పే వాళ్ళలోనే మన తెలుగు వాళ్ళలో చాలా ఫేమస్ ఆయన. ఆయన చెప్పారు, ఇప్పుడు నామాల గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. రామ 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 అంటే దాన్ని తిరగేస్తే మరా 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 అయింది, దానివల్ల ఉపయోగం లేదు. శివ 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 అంటే వస వస అవుద్ది, ఆయన వశం అయిపోతాం అన్నట్టు మాట్లాడారు. అది వినగానే షాక్ అయ్యాను. మరా 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 ఆ, ఎవరైతే పలకలే అంటే, అది వాల్మీకి విషయంలో ఏదో కథ లాగా చెప్తారు, అలా మరా మరా అనిపించారు. ఆయన రామ రామ అంత పాపం ఉండింది, ఆయన రామ రామ అనలేకపోయాడని చెప్పి మరా మరా అనిపించారని చెప్పి చెప్తారు కథ. అంటే నేను చెప్తున్నాను నేను మీకు, మనము అసలు మనకు శత్రువు ఎవరు అని తెలియకుండా మనం పోరాడుతున్నామండి. అవును గురుగారు. అయితే ఇప్పుడు ఎందుకు ఇది చెప్పాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళని మనం శత్రువు అనుకోవాలా, లేకపోతే ఇంకొకరు ఒక స్థాన విశిష్టమైనటువంటి ఎవరో ఒక ఆయన బరువుని మనం శత్రువు అనుకోవాలా, వాళ్ళ మతస్థుల్ని శత్రువు అనుకోవాలా, ఇంకెవరిని మనం ఇప్పుడు రామకృష్ణ మిషన్, రామకృష్ణ పరమహంసులు వారి గురించి మా ఒక్క విషయం అటు ఇటు మాట్లాడే యోగ్యత కూడా నాకు లేదు. కానీ రామకృష్ణ పరమహంసుల శిష్యుణ్ణి అని చెప్పుకొని ఆయన వివేకానందుడు చేసినటువంటి అత్యాచారాల గురించి మాత్రం చెప్పాలి. అవునా? ఉమ్. హిందువులకి వేదాంతం అర్థం అవ్వాలి అంటే, హిందువుల ఇళ్లలో స్త్రీలు మ్లేచ్చుల ద్వారా సంతానాన్ని కంటే హిందువులకి వేదాంతం అర్థమవుతుంది అని చెప్పాడు ఆయన. అయ్యో, నీది నేను చెప్పలేదు, ఆయన్నే స్వయంగా చెప్పారు. నేను అచ్చివేయలేదు పుస్తకము, రామకృష్ణ మిషన్ వాళ్లే వేశారు. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానందలు ఇదే మాట ఉంది, చూడండి. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? అగమ్య గోచరంగా ఉంది కదా మనకు. అవును గురుగారు, ఒక్కొక్కటి వింటుండే భయం వేస్తోంది కూడా. పరమహంస యోగానంద ఆయన ఇలాంటి వారే. ఇంకా యోగా. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తానండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు అదొక పెద్ద కల్ట్ ఒకటి తయారైంది. మొదలు వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు కూడా కృష్ణుణ్ణి ఆధారం చేసుకొని, ఈయన కృష్ణుడు, మేమందరము రాధలము అని చెప్పేసి స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది కల్ట్ అంటే, బ్రహ్మకుమారులది లాహోర్ లో స్టార్ట్ అయింది. అన్డివైడెడ్ అన్పార్టిషన్ ఇండియా, భారతదేశంలో, అఖండ భారతదేశంలో లాహోర్ లో ప్రారంభమైన తర్వాత వాళ్ళ మీద కొన్ని రోజులు బాగానే నడిచింది. తర్వాత వాళ్ళ మీద కొద్దిగా కేసులన్నీ మొదలయ్యాయి. బ్రిటిష్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. దాంట్లో మన వాళ్ళే లాయర్స్ వీళ్ళందరూ దాన్ని ఎంక్వైరీ చేసి మొత్తానికి బ్యాన్ చేశారు. దాన్ని వాళ్ళు రూపం మార్చి తర్వాత ఆయన శివుడు, మేమందరము ఆయన ఆరాధకులము అని చెప్పేసి ఏం చేస్తారు వీళ్ళంటే, మీ హృదయాల్లో ఆయన జ్యోతిని పెడతామంటారు. ఆత్మలింగం ఉందని ఆ జ్యోతిని పెట్టడం అనేటువంటిది పిశాచ ఉపదేశం.
అందరి ఇది మనకి ఎట్లా ఎట్లా అలవాటు చేశారు తెలుసా అండి? సినిమాలో జ్యోతిష జ్యోతి జగాతే జలో ప్రేమికి గంగా బహాతే జలో. మనకు తెలియకుండా ఈ పాట కూడా హే మాలిక్ తే బందేహం. ఇప్పుడు పదాలు కూడా ఎట్లా వాడతారు తెలుసా అండి? మనము ప్రభుత్వం అని వాడుతున్నాం కదా. మనం ప్రభుత్వం అంటున్నాం గవర్నమెంట్ ని. సో వీళ్ళు ఏం చేశారు అంటే యేసు ప్రభు అన్నారు. అక్కడ ప్రభుత్వం అని వాడిన ప్రతిసారి ఆ ప్రభు ఎవరు? ఆ ప్రభు యొక్క త్వం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటి? ఆ ప్రభువుకి చెందింది అని. నాకు ఆశ్చర్యం అయ్యేటువంటి విషయం ఏంటి అంటే నేను 15 సంవత్సరాల వయసులో నేను ఆలోచించగలిగాను. 15 కూడా కాదు, 13, 14 సంవత్సరాల వయసులో నేను ఆలోచించగలిగాను. ఎందుకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఇది ఆలోచించలేకపోతున్నారు? ఎందుకు ఎంత అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఆలోచించలేకపోతున్నారు? ఆలోచించాలి అని అనుకోవట్లేదా? అవగాహన లేకపోవటమే గురువుగారు. లేదు గురుగారు, అది కూడా ఈ ఈ అదృష్టం లాంటిదే ఇది కూడా. దీంట్లో పెద్దగా చేయాల్సింది ఏముండదు గురుగారు. వెళ్ళడం, పాడడం, నాట్యం చేయడం, ఎగరడం, ఇవే ఉంటాయి. కాబట్టి అంటే మనం అందరం కూడా కొద్దిగా ప్రిపేర్ అవ్వాలండి. ముందర మనకు చాలానే ఇప్పుడు ఇంతవరకు అదృష్టం నేను ఎందుకు నేను పాఠం ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే, అదృష్టం లేదు, అదృష్టం అనేటువంటిది కాల్పనికము, అదృష్ట దురదృష్టాలు లేవు అని చెబితేనే చాలా మంది భయపడ్డారు, బెంబేలెత్తిపోయారు. అవును గురు. ఇంకా ఇలాంటివి చాలానే మనం అసలు ఎలాంటి వెళ్ళినప్పుడు నాకు భయం ఏంటి అంటే, మనసు ఆధారం ఏది లేకుండా కొట్టుమిట్లాడుకుంటూ ఉంటే ఏది దొరికితే దానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి. ఇక్కడ ఎవరైనా అనంతపురం వాళ్ళు ఉన్నారా? అనంతపురం అటు ప్రాంతం వాళ్ళు, హిందూపురం, అనంతపురం వాళ్ళు, లేదా ఇంకా ఏంటి కడప, ఎర్రగుంట్ల అటు ఎటు మీరు ఇంకా జమ్మలమడక అక్కడంతా వెళ్ళి అటువైపు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తాడిపత్రి, చిత్తూరు, నెల్లూరు వాళ్ళు. నెల్లూరు ఉన్నాం గురుగారు. ప్రతి ఇంటి గోడ మీద త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి అని ఉంటుందా? అంటే వాళ్ళే ఒక రకమైన పెయింట్ లాగా చేసేవాళ్ళు, పోస్టర్ లాగా పెయింటింగ్ చేసేవాళ్ళు. ప్రతి గోడ మీద అడ్వర్టైజ్ చేసేవాళ్ళ త్రైత సిద్ధాంత భగవద్గీతనే చదవండి. అర్థమయ్యేది కాదు కానీ ఏదో ఒక చక్రం లాంటి 3 చక్రాలు వేసి ఒక బొమ్మ లాంటిది వేసి ఉండేది గురువు గారు. ఏంటి తెలుసా అండి త్రైతము? తెలియదు గురు. హోలీ ఫాదర్, సన్ అండ్ హోలీ ఘోస్ట్. ఓహో. బైబిల్ కి వాళ్ళు పెట్టిన పేరు భగవద్గీత. వాళ్ళు ఇక్కడ కూడా ప్రాచుర్యంలోనే ఉన్నారు గురుగారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయండి. అంటే ఇప్పుడు భగవద్గీతని ఎందుకు ప్రతి ఒక్కరు భగవద్గీతను ఎందుకు వాడుకుంటారు అంటే, ఇప్పుడు యోగ వాసిష్టం ఎందుకు వాడుకోలేదండి? రామాయణం ఎందుకు వాడుకోలేదు? రామాయణంలో చెప్పిన రాముడు మా క్రిస్తు అని ఎందుకు చెప్పలేదు వాళ్ళు? భగవద్గీతని ఎందుకు వాడుకున్నారు? అంటే ఇది ఈజీగా డీకోడ్ అయిపోయిందేమో వాళ్ళకి, ఇది డీకోడ్ అయినట్లేదు అందుకు. కాదండి, భగవద్గీత ఈజీగా డీకోడ్ అవ్వలేదు, ఎవరూ చేయలేదు, మన వాళ్ళే చేయలేరు కదా. ఎందుకు అంటే భగవద్గీతలో రెఫరెన్సెస్ ఏం లేవండి. ఈ శాస్త్రం ఆధారంగా నువ్వు ప్రశ్నించావు కాబట్టి దీనికి నేను జవాబు చెప్తున్నానని. చాలా తక్కువ కాలంలో ఇది చిన్న కాన్వర్సేషన్ అయిపోయింది అక్కడ.
చాలా ఆ, విషయాలు కవర్ అయ్యాయి, ఆ, అయిపోయింది. అర్జునుడు పండితుడే, అర్జునుడు శాస్త్రాధ్యయనం చేశాడు, అతనికి శాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని డౌట్స్ వాటిని క్లియర్ చేయాలి, అంత మాత్రమే కృష్ణుడి యొక్క ఉద్దేశం అక్కడ. అందుకు భగవద్గీతను అర్థం చేసుకోవడం కొరకు మిగతా శాస్త్రాలన్నీ చదివితే కానీ భగవద్గీత అర్థం కాదు. ఇప్పుడేమంటున్నారు, భగవద్గీత ప్రాథమిక గ్రంథం అయిపోయింది. అవును. యా యా. అంటే దాన్ని ఈజీగా మ్యానిపులేట్ చేసేస్తున్నారు గురుగారు. మ్యానిపులేట్ కాదు, వాళ్ళకి ఎట్లా కావాలంటే అర్థం అట్లా చెప్పుకున్నారు అక్కడ. అదే మేబీ వాళ్ళకి అంటే తగ్గట్టు ఇది చెప్తున్నారు దాని ప్రీ భావాల్ని. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ప్రీచింగ్ కదా. సో భగవద్గీతలో మాత్రమే అంటే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినట్టు ఒక వాళ్ళకే మేబీ దట్ ఈస్ వాట్ ఈస్ ప్రిడిక్టెడ్ అన్నట్టుగా మేబీ అలా తీసుకోవాలా, లేకపోతే ప్రీచింగ్ కింద కాన్సెప్ట్ తీసుకుని దే హ్యావ్ కన్వర్టెడ్ దిస్ ఇంటూ దట్ అన్నట్టుగా. చెప్పడం ఏంటంటే అన్ని శాస్త్రాలు చదివినా కూడా అర్జునుడికి ఏం చేయాలో తెలియలేదు. ఇంకా అర్జునుడికి ఏం చెప్పాలో తెలియలేదు కాబట్టి ఇక్కడ చెప్పారు. నిజంగా దీనికి సారం మొత్తం మా బైబిల్లో ఉంది, సో మా బైబిల్ ఫాలో అవ్వండి. భగవద్గీత ధర్మ గ్రంథం కాదుగా. మహాభారతం మొత్తం తీసుకుంటే మీకు ధర్మ గ్రంథం, కేవలం భగవద్గీత కాదు. కరెక్ట్. అవును గురుగారు. యాక్చువల్లీ ఇంత జరుగుతుంది అంటే మీరు ఇంత చెప్తుంటే ఇంత ఉందా అని చెప్పి అనిపిస్తుంది, కానీ మాకు నిజంగా తెలియదు గారు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ నేను చెప్పాను విషయం తర్వాత మీరు మరి మీ ఇంట్లో భగవద్గీత యథాతథం ఇంట్లో పెట్టుకుంటారో, ఇప్పుడు ఆ భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి, దాన్ని ఏం చేయాలో తెలియదు. ఎంత ఇరకాటంలో పెట్టారు చూడండి. ఇంటికి ఏది బాగుంటుంది భగవద్గీత? ఆ పుస్తకాన్ని విసర్జిద్దామా మనసు రాదు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ పుస్తకాన్ని చూడడం కూడా మీకు మనసు ఒప్పదు. ఎవరైనా ఇస్కాన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి దానం చేసేయండి. వాళ్ళకే అప్పచెప్పాలి గురుగారు. మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్ లో మాకు ఇస్తుంటే కష్టం గురుగారు. మాకు నేను ఈ మధ్య అడిగాను ఎందుకు కొనాలి నేను ఈ పుస్తకం అని అడిగా. మాకు బెంగళూరులో మరీ ఎక్కువైపోయింది గురుగారు ఇక్కడ. మాకు ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వచ్చేసి తీసుకోండి మా దగ్గర నేను అదే మా అడిగాను దగ్గర గురుగారు, ఉంది అని ఎందుకు అంటే అంత కష్టపడి అమ్మాలి, ఎందుకు అంత కష్టపడి అమ్మాలి అంటే సేవ, అది సేవ అంటారు. మా దగ్గర ఉంది అని అంటే ఆల్రెడీ లేదు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ కి ఇవ్వండి అంటారు. సరే థ్యాంక్స్ బాబు అని చెప్పు. మీకు కన్నడ వస్తే నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఇస్కాన్ ని మేము కృష్ణన్ అంగడి అనేవాళ్ళం. ఓకే, కృష్ణ దుకాణం అది. అర్థమైంది అర్థమైంది. యా ఐ గాట్ ఇట్. కృష్ణుడి పేరుతో అసలు నిజంగా చెప్పాలంటే అండి, మన గుళ్ళల్లో స్పెషల్ దర్శనము, ప్రసాదానికి టికెట్లు ఇవన్నీ కూడా ఇస్కాన్ నుంచి వచ్చినవి. ఇస్కాన్ కంటే ముందు లేవు. దేవుణ్ణి ఇలా అమ్మవచ్చు అని నేర్పించిన వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు. అంటే ఇవన్నీ గత 30 ఏళ్ళలో వచ్చినవి కదండి, అంతకు ముందు ఏమున్నాయి? అవును గురుగారు, ఈ మధ్య వచ్చినవి. ఏ గుళ్ళో ఇంతకుముందు విఐపి ఎంట్రన్స్ అంత పెద్దగా ఉండేది కాదండి, ప్రోటోకాల్ దర్శనం అవన్నీ ఇస్కాన్ వాళ్ళు మొదలుపెట్టి ఇప్పుడు అన్ని గుళ్ళలోకి వచ్చింది అది. ఇప్పుడు రామాయణంలో రామాయణంలో శ్రీమద్ రామాయణంలో మొదట్లో రామాయణ మహిమ ఉంటుంది. పద్మ పురాణం నుంచి కూర్మ పురాణం నుంచి తీసుకున్నటువంటి అక్కడ రెండు అధ్యాయాలు అక్కడ ఉంటుంది. ఎందుకు రామాయణం అధ్యయనం చేయాలని కూర్మ పురాణం నుంచి ప్రధానంగా ఉంటుంది. కలియుగంలో అందరూ కంచుక ధారులై తిరుగుతారు, మగవాళ్ళందరూ అంటే అందరూ షర్ట్లు వేసుకొని తిరుగుతారు. అందుకోసం అంటే అలా కంచుక ధారణ అనేటువంటిది 24 గంటలు షర్ట్ వేసుకొని ఉండడం అనేటువంటిది మలినీకరణం అనేటువంటి ఒక పాపం వస్తుంది. నవవిధ పాపాల్లో మలినీకరణం అనేటువంటి పాపం. 24 గంటలు షర్ట్ వేసుకొని ఉండడం. అయితే
ఇప్పుడు అదే కృష్ణుడికి చేయిస్తారు వీళ్ళు. కృష్ణుడికి శాంటా క్లాస్ బట్టలు వేస్తారు, క్రిస్మస్ చేస్తారండి. బృందావనంలో మీరు ఎన్ని కృష్ణ ఆలయాలు ఉన్నాయో దాంట్లో కొన్ని కొన్ని మాత్రమే ఆచారాన్ని పాటిస్తూ ఉన్నాయి. మిగతా అన్ని చోట్లలో క్రిస్మస్ పండుగని ప్రధానంగా చేస్తారు. శాంటా క్లాస్ బట్టలు వేస్తారు కృష్ణుడికి. ఇంకొన్ని ఆలయాల్లో అయితే ఆయన వెనకాల సిలువలు పెట్టి కృష్ణుడి 2 చేతులు సిలువకు కడతారు. అంటే మనం అందరము ఏ అంటే ఇప్పుడు మనకు శత్రువు ఎవరు మనం గమనించి ఈ మ్లేచ్ఛరాజు యొక్క బలం ఏంటంటే ఎప్పటిదాకా ఆయనని గుర్తించమో అప్పటిదాకా ఆయన బలం. ఒకసారి గుర్తించాము అంటే ఆ వ్యక్తి దగ్గర ఆయన బలహీనుడైపోతాడు. అది ఒకవేళ సమూహము సంఘశక్తిగా మారింది అనుకోండి, ఇంకా ఆ సమూహం నుండి ఆ సంఘం నుంచి ఆయన ఓడిపోయి వెళ్ళిపోతాడు అంతే. ఇంతకు ముందు ప్రత్యక్షంగా యుద్ధాలు చేసేవాడు, ఇప్పుడు ప్రత్యక్షంగా యుద్ధాలు లేవు. ఇవన్నీ సైకలాజికలే యుద్ధాలు. సో మనమందరం సైకలాజికల్ గానే యుద్ధం చేయాలి. దాంట్లో మొదటి స్టెప్ ఏంటి అంటే అదృష్ట దురదృష్ట చమత్కారాలు ఏవీ లేవు. నాకు ప్రసాదం దొరికింది అదృష్టము, నాకు దర్శనం అయ్యింది అదృష్టము, ఇవన్నీ మీరు తీసేయగలిగితే ఇంకా తర్వాత యోగ వాసిష్టం మీకు అర్థమవుతుంది. నేను గత 2-3 వారాలుగా సుమారుగా 10 శ్లోకాలు చెప్పి మిగతా అంతా ఇలా చెప్తున్నాను. కానీ ప్లీజ్ బేర్ విత్ మీ. బట్ మనం ఆ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోలేకపోతే ఇది కూడా ఎన్నో కథలు విన్నాము అలాగే ఉంటుంది. నాకు మీకు ఏదో కథ చెప్పేసి మీకు టైం పాస్ చేయించాలి, ఆహాహా ఎంత బాగుంది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అండ్ హితం ఎప్పుడు ఇలాగే కటువుగానే ఉంటుందండి. మీరు ఏది వినాలనుకుంటున్నారో అదే నేను చెప్పాను అనుకోండి, నాకు ChatGPTకి తేడా లేదు. మీరు ChatGPTని ఏదైనా ప్రశ్న వేయండి, వావ్ దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అని ఆన్సర్ చెప్తుంది కాదా? అవును గురుగారు, కరెక్టే. అంతే, మీరు అలాగే ఏది స్టార్ట్ చేస్తాం. వినాలనుకుంటారో అదే చెబుతుంది. కాబట్టి నేను ఈ విషయంలో నేను ChatGPT అవ్వాలని అనుకోవట్లేదు. ఎవరెవరికి ఇంకా ఎంత ఇలాంటి కటువైనటువంటి మాటలు వినాలని ఉందో వాళ్ళు ఈ రోజే ప్రిపేర్ అవ్వాలి. అదృష్ట దురదృష్ట చమత్కారాలు ఏవీ లేవు. మేము ఏదో స్థాన విశేషానికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మాకు మంచి జరిగింది, అబద్ధం. ఒకవేళ ఆ స్థానం పురాణంలో లేదు, ఆ పురాణంలో చెప్పనటువంటి మహిమ అక్కడ ఏదో జరిగింది అని మీరు నమ్మారు అంటే ఏ వైదిక పౌరాణిక ఐతిహాసిక గ్రంథాలు చదివే అధికారం లేదు. తిరుమలకు వస్తే తిరుమలలో స్వామిని దర్శనం చేసుకుంటే పాపాలు క్షయమవుతాయి అని ఉంది, కానీ చమత్కారాలు జరుగుతాయి అని ఎక్కడా లేదు. అయినా ఈ మధ్యన ఇప్పుడు గుళ్ళకి వెళ్ళాలంటే భయం వేసేటట్టు ఉంది గురుగారు. అక్కడ పాపం తొలగుతుందో లేకపోతే కొంచెం అంటుకుంటుందో అన్నట్టు. మొన్న 4 రోజుల నుంచి వైరల్ అవుతున్న ఒక కేదార్నాథ్ వీడియో చూస్తే పాపం
మనం గవర్నమెంట్ చేయలేదు అంటే వాళ్ళు ఏవో బ్యారికేడ్లు పెట్టారు, ఇంకా దూకుతూ. ఇంకా అలాంటప్పుడు అలాంటి చోటుకి అసలు వెళ్ళడం అనవసరం అలాంటి వాళ్ళు అని అనిపించింది ఒక సెకండ్ చూసాక. ఆఫ్ కోర్స్ అయిపోయింది, అన్నిటిని కలుషితం అయిపోయి టూరిజం ప్లేన్ లో. డోంట్ నో. మాకు ఇంకా అంటే ఇప్పుడు మేము ఇంకా ఒక 30-40s లో ఉన్న వాళ్ళం, మాకు ఇంకా అదృష్టం లేదేమో అలాంటి వాటిని కొంచెం అదృష్టమా? పాడవకుండా. అంటే అదే క్షమించాలి, అది అది దాని పవిత్రంగా చూసే ఇది లేదేమో అని అనిపించేసింది ఇంకా. ఎందుకు అది అది మీ దృష్టికోణము. ఉమ్. అంటే ఇంకా అంటే దేవుడి ఇది తగ్గుతుందని కాదు గురుగారు, అలా తప్పు, అది అనకూడదేమో. అంటే అలాని కాదు, బట్ టూ మచ్ పీపుల్ ఏంటో మాదిరిగా అనిపిస్తుంది అంతే. అది దాన్ని ఏం చెప్పాలో తెలియట్లేదు అది అంతే. అంటే ఆ సరౌండింగ్స్ కానీ ఆ పవిత్రత ఇది ఎంతైనా ఇదవుతున్నాయి కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది పవిత్రత అనేటువంటిది చూసే వాళ్ళ మనసులో ఉంది కదండి. మనసులో. ఓకే, అంటే దేవుడి మెయిన్ ఇది గురించి కాదండి. ఆ, మనం కలుషితం చేస్తున్నాం మొత్తం వాతావరణాన్ని అని అంతే. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమైందండి? మన వీధి చివరిలో ఉన్న గుడి దగ్గర నుంచే కదా మనం ప్రారంభం చేస్తున్నాం అది. మనమే కదండి ఆ వీధి చివరిలో ఉన్న గుడికి మన పంతులు గారు మనకు తెలుసు, ఆయన నంబర్ మన దగ్గర ఉంది కాబట్టి రేపు మా బాబు పుట్టినరోజు అండి, డేట్ల ప్రకారం రేపు అభిషేకానికి వస్తాము, కాస్త 8 వరకు మీరు కాస్త రెడీగా పెట్టండి అన్ని అని ఆర్డర్ వేసి వెళ్ళి ఆ 8కి ఇంకెవడైనా రోజు వచ్చే భక్తుడు ఉన్నా కూడా వాడిని పక్కన నిలబెట్టి మనం మాత్రమే పూజ చేసుకుని వస్తున్నాం. అక్కడి నుంచి కదండి ప్రారంభమైంది. అవును గురుగారు. అవును గురుగారు. అందరూ సామూహిక. మాకు అవసరం లేదండి, మా తిరుపతికి వెళ్ళాలి అంటే ముందుగానే ఎన్నెన్ని చేసి వాళ్ళ దగ్గర లెటర్ తీసుకొని వీళ్ళ దగ్గర లెటర్ తీసుకొని వెళ్తున్నాం. మనది కాదా తప్పది? అంటే మనది తప్పే అంటే ఒక్కటే గురుగారు ఇక్కడ, దాని లాజిక్ ఇంకొంచెం మాట్లాడితే అందరికీ సమానంగా ఇచ్చుంటే ఎవరు అది ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదేమో మీరు అన్నట్టు. కానీ ఆ సమానత్వం ఇప్పుడు ఒకళ్ళకైతే ఒక గడప నుంచి అది ఎందుకు అని అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఒక ఆశ, నేను దగ్గరగా చూడాలి దేవుణ్ణి అని. ఎవరికి అయితే సొంతం కాదు కదా, తిరుపతి అందరికీ సమానం దేవుడు. ఇంకొక విషయం అండి, తిరుపతికి వెళ్ళి మనం ఏం చేస్తున్నామండి? నిజంగా తిరుపతికి వెళ్ళి ఏం చేయాలో అది చేస్తున్నామా? ఎవరు వెళ్ళాలి? భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? తిరుపతికి వెళ్తే ఏం చెయ్యాలి? దైవము, తీర్థము, క్షేత్రము 3 ఉన్నాయి అక్కడ. తీర్థంలో ఎవరైతే యోగ్యతానుసారం పితృతర్పణాలు ఇవ్వాలో వాళ్ళు పితృతర్పణాలు ఇవ్వాలి. ఎవరెవరైతే కనీసం తీర్థంలో స్నానం ఆచరించాలి, అప్పుడు దైవాన్ని దర్శించడానికి వెళ్ళాలి. ఎవరు చేస్తున్నారండి? ఎంతమంది తిరుపతికి వెళ్ళే వాళ్ళు కపిలధారలో స్నానం చేసి వెళ్తున్నారు. కుమార తీర్థంలో చేయలేము అనుకోండి, కనీసం కపిలధారలో చేయొచ్చుగా. ఎంతమంది సంపూర్ణంగా గోవిందరాజస్వామిని, వరాహస్వామిని, వెంకటేశ్వర స్వామిని ముగ్గురిని దర్శనం చేసుకుని వస్తున్నాం. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ గోవిందరాజ స్వామిని, వరాహస్వామిని దర్శనం చేసుకుంటున్నారంటే వీళ్ళ దగ్గర కూడా అంతే రద్దీ ఉండాలిగా. మధ్యన అక్కడ పెరిగింది గురుగారు, కొద్దిగా పర్వాలేదు ఇదివరకు. ఏ ప్రవచనాల పుణ్యమో ఏ ప్రవచనకర్తల పుణ్యమో తెలియదు కానీ అక్కడ పెరిగిపోయింది. సరే, నేను అంటున్నా, నేను గుళ్ళకి వెళ్ళడం ఇవన్నీ తప్పు కాదు, అవన్నీ కాదు. లేదు లేదు. యాక్చువల్ గా యోగా ఇవన్నీ విన్న తర్వాత మందిరాన్ని ఎలా దర్శనం, ఇప్పుడు వశిష్ఠుడు ఏమంటాడు చివరికి తెలుసా అండి? నువ్వు తీర్థయాత్రలు అయితే చేసావు కానీ అక్కడ నువ్వు సరిగ్గా చేయలేదు తీర్థయాత్ర, అందుకే నీకు తప్పుడు వైరాగ్యం వచ్చింది అన్నాడు. రాముడు తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన తర్వాత అలా అయిపోయాడు కాబట్టి తప్పుడు తీర్థయాత్రలు చేశారని అలా కంక్లూడ్ అంటే చేస్తాను. చిన్నపిల్లవాడు కదండి అతను, అప్పుడు ఇంకా 14 అవునవును. ఏళ్ళు కదా. అవును. నువ్వు ఏం చెయ్యాలో అది చేయలేదు, అందుకే నీకు ఇలాంటి చేయకూడదు. వైరాగ్యం వచ్చింది. ఇప్పుడు నీకు ఏమొచ్చింది? ఎవరో ఉన్నారు, ఇవన్నీ నడిపిస్తున్నాడు, కాలుడున్నాడు, మహాకాలుడున్నాడు, అంధకాలం. ఇవన్నీ నీవు అన్నావు కదా.
ఇదేంటి విషయము. కాబట్టి అయితే గురువుగారు ఇప్పుడు ఇంకా మీదట అంటే మొన్నటి వరకు నిన్నటి వరకు చెప్పుకున్నది అదృష్ట దురదృష్టాలు ఏమీ లేవు. ప్రతిదీ మన కర్మ, మనం చేసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనమే అదృష్ట కర్త. ఇంకొకటి కూడా కలపాలండి. హోలీ ఫాదర్, సదైవ్ సన్ అండ్ హోలీ ఘోస్ట్ లాగా అదృష్ట దురదృష్ట చమత్కారాలు ఏవీ లేవు. చమత్కారాలు ఏమీ లేవు. ప్రతిదీ మనం చేసుకున్న కర్మ ఆధారితమే అనేది మనం స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి నమ్మితే మనం మనకు యోగ వాసిష్టం అర్థమవుతుంది. అర్థమవుతుంది. అది గురుగారు అయితే సుకృతము సంచితము అనుకోవచ్చునా? పూర్వజన్మ అంతేనండి. సుకృతం అంతే అంతేనండి. అదే పూర్వజన్మ పౌరుషం సుకృతం అండి, అదే అనుకోవద్దు. పౌరుషం. పూర్వజన్మ పుణ్యం వల్ల మనకు ఈనాడు ఇలా జరిగింది, మనం ఇలా అంతే ఉన్నాం అనుకుంటాం కదా. అంతే అంతే అంతేగాని అదృష్టం కాదు. అదృష్టం అదృష్టం కాదు. కాదు. ఈ జన్మలో చేసుకున్నది అదృష్టమేమో కదా. 1970s కంటే ముందు వచ్చినటువంటి సినిమాలంతా కూడా ఆ, ఏ జన్మలో చేసుకున్న సుకృతమో నాకు ఇలా వచ్చింది అని ఆ, అనేవాళ్ళు. అనేవారు 1970s తర్వాత దాన్ని అదృష్టంతో రిప్లేస్ చేశారు. సుకృతం అనేవారు పూర్వం. సుకృతము ఎందుకు సంచితము అంటే అని. ఎందుకు అంటే 1970s తర్వాత భావజాలం మారిపోయి జన్మలు జన్మాంతరాలు ఏవీ లేవు, యూ ఓన్లీ లివ్ వన్స్ అనేటువంటి థియరీ అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తూ దాన్ని అనుగుణంగా సినిమాల్లో అదృష్టము దురదృష్టము అని మార్చారు. వాడు ఎంత అదృష్టవంతుడో అంటూ ఉంటారు. అవునండి గురువుగారు, చెప్పండి అసలు ఇలా ఎన్నో పుణ్యాలు చేసుకున్న వాడు కొంచెం వాళ్ళేమో మామూలుగానే ఉంటున్నారు, కొంచెం పేదగానే కొంచెం కష్టాలు పడుతూ ఉంటున్నారు. కొంతమంది అలా అంచెలంచెలుగా మీదకి ఎక్కిపోతున్నారు. వాళ్ళు మామూలుగా అసలు ఈ జన్మలో చూస్తే వాళ్ళు పెద్ద ఏమీ చేయటం లేదు వాళ్ళు పుణ్యం. నేను దానికి కారణం చెప్తానండి. ఇప్పుడు మ్లేచ్ఛరాజుకి పేదవాడు ఇష్టం లేదు. ఎవడైతే ధనవంతుడు అవ్వాలనుకుంటున్నాడో, ఏ చేసైనా సరే ధనవంతుడిని అవ్వాలి అనుకుంటున్నాడో వాడే అతనికి ఇష్టం. వాడిని వాడుకుంటాడు. వాడి వల్ల వాడి కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ మారుస్తున్నాడు. రాముడు ధనం గురించి చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాడు కదా గురుగారు. ధనం సంపాదించా అనేవాడు ఇంకొక పాపితోటి స్నేహం చేస్తాడు. అవును. ఆ డబ్బు మీదే వ్యామోహంతో పాపులతోనే స్నేహం చేస్తాడు, మంచి వాళ్ళని వదిలేసుకుంటాడు అని చెప్పాడు రాముడు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరు డబ్బులు సంపాదించలేదా అని మీరు అడగవచ్చు నన్ను. సంపాదించారు. వైశ్యులు, క్షత్రియులు వాళ్ళ వ్యాపారాలు కానీ ఏదైనా చేశారు. కానీ దాన్ని మళ్ళీ వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలని వాళ్ళకి ఒక కోడ్ ఉందండి. వాళ్ళు అలాగే ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు వ్యాపారాలు చేస్తూ ఇప్పుడు డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరు దాన్ని అనుసరించట్లేదు. రామరాజ్యంలో అతను చెప్పాడు కూడా కదా, ఇంత పర్సంటేజ్ ఇలా ఖర్చు పెట్టాలి, ఇంత పర్సెంట్ ఇలా ఖర్చు పెట్టాలి అని చెప్పాడు కదా ముందే. భరతుడికి ఎవరికో చెప్తారు కదా అతను రాముడు. అది భరతుడికి ప్రతి మనిషి తన తాలూకా సంపాదనలో ఇంత వంతు దీనికి, ఇంత వంతు దీనికి ఇలా ఖర్చు పెట్టిన వాడే నిజమైన యోగ్యుడు అని. మీ పేరు తెలియలేదండి నాకు. నా పేరు కళ్యాణి ఐల సోమయాజుల. దీంట్లో ఎలా వస్తుందో పేరు నాకు తెలియదు. ఈ లింక్ లో సామ్సంగ్ అని వస్తుంది, అంతేగాని పేరు రాలేదా? కళ్యాణి. సరే, మొత్తానికి ఇదండి విషయం. ఇప్పుడు అదృష్ట దురదృష్ట చమత్కారాలు ఏవీ లేవు అని మీరు నమ్మితే, గట్టిగా నమ్మితే, ఇంకా మీకు అది అర్థం అయిపోయింది, ఇది జీర్ణించిందంటే ఇంకా మనం హాయిగా ముందుకు పాఠం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తాం. అది ఊత పదం. అర్థమైంది గురువు గారు, కొంత అర్థమవుతుంది కానీ ఇంకా పూర్తిగా వదలలేదు గురువు గారు. అర్థమైనా ఏంటంటే ఆచరణలో ఇప్పుడు నేను లేదు, ఇప్పుడు ఇన్ని రోజులు దాన్ని నమ్మాం మనం. చేరాము, ఎంత అదృష్టమో అని మొదలు పెట్టాం మనం. అదృష్టం అని మొదలు పెడుతున్నాం. అది అబ్బాయి ఇవాళ ఎంత అదృష్టం చేసుకున్నామో, ఇవాళ మనకి ఎంత చక్కతనాల భోజనం దొరికింది, ఇవాళ చక్కని దర్శనం దొరికింది అంటున్నాం. ముందు మా అదృష్టం వెనక అదృష్టం కలుపుతున్నాం. మరి ఏం చేస్తాం, మాకు అలవాటు అయిపోయింది. లేదండి, ఇవన్నీ కూడా అంటే సమాజంలో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సెస్ గా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఒకప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఎవరండి? సినిమా వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్.
ఆహా హ. వాళ్ళే పెట్టారు అదృష్టం సినిమా అంటే సినిమా దృష్టం సినిమా కానిది కదా. సినిమా వాజ్ ఆల్వేస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఎ ప్రాపగాండా మెషిన్ అండి. మనం దాన్ని చూడలేదు అంతే. దాన్ని అది ఒక్కసారి దాంట్లో ఉన్న అది ప్రాపగాండా అని మనం చూడగలిగాము అనుకోండి, ఇక మనకు ప్రతి చోట ప్రాపగాండా కనిపించేది, మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం కాదు. ఇంతేనండి. ఎవరైతే మ్లేచ్ఛరాజు, ఆ పిశాచ రాజు గురించి మనం చెప్తున్నామో, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎలా మన మీద ఉంటుంది అంటే, ఒకసారి అది అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ అని మనం గుర్తించాము అంటే ఇంకా మన జోలికి రాడు ఆయన. అది అయి- ఇప్పుడు తెలిసింది మాకు. ఇది అలా అనుకోకూడదు అని. ఆ విషయం కూడా ఇప్పటిదాకా మాకు తెలియదు కదా. గురువుగారు ఒక సందేహం గురువుగారు, అంటే ఇది ఎప్పటి నుంచి చెప్పండి. అడుగుదాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు, ఈ ఇప్పుడు మన చుట్టూతా చూస్తే ధర్మాన్ని పాటించే వాళ్ళ దగ్గర సంపాదన కానీ ఏదైనా కానీ అవేమి ఉండవు. కానీ ధర్మానికి విరుద్ధంగా చేసే వాళ్ళ దగ్గర ప్రతిదీ ఉంటుంది. అది కూడా మనం ఇప్పుడు ఎలా ఎలా చూడాలి అంటే, వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నది వాళ్ళు ఇవాళ రోజున వాళ్ళకుంది. మనం అదొకటే. మీరు డబ్బు ఒకటే లేదండి. శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా అండి? అత్యంత మేధావులు, ధర్మవంతుల దగ్గర ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఉండదండి. అపత్యం, ధనం, ఆ, గార్హస్థ్యం. ఈ మూడిట్లలో ఏదైనా ఒకటి ఉండదు. భార్య కానీ, పుత్రులు కానీ, ధనం కానీ, మూడిట్లలో ఏదో ఒకటి లేకపోతే వాళ్ళు అత్యంత మేధావులు అని మీరు అనుకోవచ్చు. అయితే ఇవాళ రోజున ఎలా అయిపోయిందంటే, పాటించే వాళ్ళని పిచ్చోళ్ళగా చూస్తారు, పాటించిన వాళ్ళనేమో అవును వాళ్ళే కరెక్ట్, అవును. వీరంతా ఇప్పుడు అలా అలా వెళ్ళిపోతోంది. మనం హిందువులము, మన సనాతన ధర్మంలో ఉన్నాము, మన సనాతన ధర్మం పాటించే వాళ్ళము అన్ని అనుకుంటున్నాం కదా. లేదండి. మనం మనం తెలియకుండానే మనం ఎంతో మంది మన ఇళ్లలో మనం కట్ట చుట్టే అవును మ్లేచ్ఛరాజు యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోనే ఉన్నారు. అవును అవును గురుగారు, అందుకనే అంటున్నాను. ఇప్పుడు మన చుట్టూ ఉన్న అంటే మన ఇంట్లో బంధువులే, సొంత వాళ్ళే, వాళ్ళ ఐడియాలజీ వేరు, అంటే ఇలాంటి ఐడియాలజీ వేరన్నప్పుడు మీరే పిచ్చోళ్ళు అని చూస్తున్నారు తప్ప, అందులో ఎంతవరకు నిజం ఉంది ఒకసారి ఆలోచించాలి అని ఎవరికి అనిపించట్లేదు. అండ్ రివర్స్ లో ఏంటి అంటే, ఏదో మీరు సమాజానికి చాలా దూరంగా ఉన్నారు, బ్యాక్వర్డ్ మీరు, ఇంకా మీరు డెవలప్ అవ్వాలి అలాంటి ఆ, కోణంలో అయితే చూస్తున్నారు. ఇది అది దానికి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలుసా అండి? మనం డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకురాలేము. నేను అంటే అందరికీ వినే ఓపిక ఉంటే చెప్తాను ఒక 5 నిమిషాలు, లేదు అంటే రేపు చూద్దాం. కానీ చెప్పండి వినే చెప్పండి ఓపిక గురుగారు, చెప్పండి చెప్పండి గురుగారు. గురుగారు, ప్లీజ్ ప్లీజ్. సినిమాలో ఇలాంటి ప్రాపగాండా ఉండేది అని చెప్పాలి ఫస్ట్. ఎవరెవరైతే వాళ్ళ ఐడియాలజీ అంటే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదండి, వాళ్ళ ద్వారా ఇలాంటి ప్రాపగాండా నడిచింది. ఇప్పుడు ఆ ఇప్పుడు కాలం వాళ్ళు అనుకోండి, నాగార్జునను ఇష్టం అన్నారు అనుకోండి, అన్నమయ్య సినిమాలో ప్రాపగాండా ఏంటి? అన్నమయ్య ఏం చేశాడు? మరదళ్ళు ఇద్దరికి ఆయన వేదం నేర్పించాడు. నేర్పించేప్పుడు ఏమన్నారు? గాయత్రి, సావిత్రి, సరస్వతి వీళ్ళందరూ ఆడవాళ్ళు కాదా? ఆడవాళ్ళు వేదం నేర్చుకుంటే తప్పేంటి అని అన్నాడు. ప్రాపగాండా అక్కడ స్టార్ట్ అయిందండి. అదే నిజం అనుకుంటారు అంతే. బ్రాహ్మలంటే పురోహితులంటే ఎట్లా ఉంటారంటే బ్రహ్మానందం లాగా ఉంటారు. పెళ్లికెళ్ళి ఎక్స్ట్రా వడలు శిష్యుడి ద్వారా పంచలో వేయించుకొని వస్తాడు. ఇదండి ప్రాపగాండా. అవును, అవును, అది ఇది అదొకటే కాదు సినిమా వాళ్ళు గురుగారు. చేస్తారు. అప్పుడు ఒక్కసారి అటువైపు అంటే, ప్రపంచంలో మన చుట్టూ ప్రాపగాండా కూడా ఉంది అని చూస్తే అప్పుడు మెల్లిమెల్లిగానే చేయాలండి. బంగారాన్ని మలచడానికి ఇనుప సుత్తతో కొట్టరండి. ఇనుప సుత్తతో, మేకులకు వెంపే సుత్తతో కొట్టకూడదు. బంగారాన్ని కొట్టడానికి చాలా చిన్న సుత్తే మెల్లిమెల్లిగానే కొట్టాలి.
గురుగారు కొన్నిసార్లు అంటే మాకే ఒక రకమైన భయం వేస్తుంది గురుగారు. అంటే మనం నడిచేది కరెక్టేనా? వీళ్ళందరూ ఇట్టున్నారే, నేను ఇట లేకుండా ఉన్నానే, లాస్ట్కి అదొక ఏమైపోతాను నిజంగా అదొక అదొకటి రకమైన భయం వస్తుంది గురుగారు. అంటే వాళ్ళు అది అదొకటే కాదు గురుగారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమీ చేయని వాళ్ళు బాగున్నారు కదా. ఇన్ని అంటే మనం ఎంతో కొంత పాటిస్తే మనం ఇలా ఉన్నాం మనం ఏంది కాబట్టి ఇట్లా వాళ్ళకి ఉన్నాము మనం అని ఇంకా అనిపిస్తుంది మనకి గురుగారు. చేసి ఫాలో అవుతే వచ్చింది ఏంటి, ఫాలో అవ్వకుండా వాళ్ళకి అంటే వచ్చేది మనకి ఏంటి అని అనిపిస్తుంటది మనం చేసేది కరెక్టే అని మనం చెప్తుంది మా అంతరాత్మ. కానీ మనకి ఆలోచనలో కొన్నిసార్లు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాం. అది అలా ఉండనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ 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 మనల్ని తన ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకోవాలని చూస్తూ ఉంటాడు కదండి. ఉమ్. ఇప్పుడు ఎంత ప్రాపగండా ఉంది చెప్తానండి. టీవీలో అడ్వర్టైజ్మెంట్ లో రెడ్ లేబుల్ టీ అడ్వర్టైజ్మెంట్ లో ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి టీ ఇస్తే వీళ్ళు తాగము అని చెప్పి కూర్చొని తర్వాత తాగి ఆ మంచి టీకి హిందూ ముస్లిం అనేమీ లేదు, నేను చెప్పలేదు ఇది. హిందూ ఇంకా ప్రాపగండా చెప్తాను. హిందూ అమ్మాయి ఒక ముస్లిం పెళ్లి చేసుకుంటుంది. ఆ ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని తీసుకుని తనిష్క్ జ్యువెలర్స్ దగ్గరికి వెళ్ళి దీపావళి రోజు మీ ఇంట్లో ఉంటే మీ అమ్మ నాన్న కొనిచ్చేవాళ్ళో లేదో, మేము నిన్ను గౌరవించి మీ దీపావళి పండుగ రోజు మీకు బంగారం కొనిస్తున్నాము అనగానే వెంటనే అమ్మాయి తల మీద వస్త్రం కప్పేసుకొని వాళ్ళకి దండం పెట్టేసి ఆ ఆభరణాలు తీసుకొని వాళ్ళని ఇంకా గౌరవంగా చూసుకుంది. అది ఎక్కడ జరుగుతుంది? తనిష్క్ జ్యువెలర్స్ లో మాత్రమే జరుగుతుంది. ఇదండి ప్రాపగండా. ఇది ఏ ఒక్క వ్యక్తి చేస్తున్నాడు అని లేదండి. ఇది మన చుట్టూ మనం పీల్చే గాలిలో కూడా అట్లా అక్కడే ఉన్నాడు ఆయన. అంటే భగవంతుడు ఎంత వ్యాపకుడై ఉన్నాడో అంటే వేదాంతం చివరి దశ ఇంకా వాళ్ళు జీవన్ముక్తులకి ఇది కూడా బ్రహ్మంలో భాగమే అండి. కానీ మనం ఇవి తత్వాన్ని అర్థం చేసుకోవాలి అని మొదటి మెట్లో ఉన్న వాళ్ళని మనం వివేచన చేస్తూ చూడాలి. ఇది నిత్యం కాదు. ఇది ఇప్పుడు ఇది ఏదైతే నడుస్తుందో ఇది నిత్యం కాదు. ఇది ఏదో ఒక రోజు ఇది సమస్తము పోతుంది. కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో ఇది పోతుంది, ఇది అనిత్యము అని మనం తెలుసుకోవాలిగా. అయ్యో ఇప్పుడు లోకమంతా ఇలా ఉంది, వాళ్ళు అలా చేసిన వాళ్ళే బాగున్నారు, మనం ఏం చేయకుండా మనమే ఇలా ఉన్నాము, నిర్ధనులుగా ఉన్నాము, ఏదో మనం తీరని కోరికలతో ఉన్న వాళ్ళగా ఉన్నాము అంటే దానికి లక్ష్మణుడికి కూడా ఈ డౌట్ వచ్చింది. శ్రోత్రియ లక్ష్మణుడికి కూడా ఈ డౌట్ వస్తుంది రామాయణంలో, తెలుసు కదా మీకు. అన్న రాజ్యాన్ని గురుగారు వదిలేసావు. అలా కాదు గురుగారు, అలా అప్పుడు అలాంటి భీతి కలిగినప్పుడు మనకి ఏది ఆసరాగా తీసుకోవాలి? భయం వచ్చింది అంటే మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నాము అని అంటే మనం వెళ్ళే దారి అదే దారి, సరి అయిన దారి అని అనుకోవాలి. ఏమవుతుందిలే ఈ రెండు మాటల్ని మనం పక్కన పెట్టి ఏమవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అని ప్రశ్నించడం మొదలు పెట్టాము అంటే మనం వివేచన మార్గంలో ఉన్నాము. మనకు వివేచనకు ఆవరణగా ఉన్నటువంటి ఈ పొర ఏదైతే ఉందో, షీత్ కవరింగ్, అది పోయింది. అంటే కష్టాలు రావడం కూడా మనకి ఒక ఆలోచన ఇస్తాయా? ఇప్పుడు కష్టం ఎవరికి ఉండదండి. అదే సీత కష్టాలు సీతకి, పీత కష్టాలు పీతకి అంటారు. కష్టం లేనివాడు నిజంగా ఎవరూ లేరండి. ఆ విషయం అర్థం చేసుకుంటే మన కష్టాలు మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది, మనకు చాలా బాధాకరంగా అనిపిస్తాయి. అయ్యో మా చిన్నతనంలోనే మా నాన్నగారు అంటే నేనేమి సాధించానో చూడకముందే మా నాన్నగారు కాలం చేశారు. అన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి.
అవును. రాముడు కూడా అన్ని సాధించడం కంటే ముందు, రావణుని జయించడం కంటే ముందే దశరథుడు చనిపోయాడు. పాపం. రాజ్యం పోయింది, భార్య పోయింది, అన్ని కష్టాలు పడ్డారు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధాః స్థితధీర్ మునిరుచ్యతే అన్నట్టుగా దుఃఖము అనుద్విగ్నం ఉండకూడదు అంతే. ఎంతకాలం ఇలా అనుభవించాలి? ఇవన్నీ విషయాలు ముందు వస్తాయి. సుఖాన్ని ఎలా చూడాలి, దుఃఖాన్ని ఎలా చూడాలి, అవన్నీ చూద్దాం. అలాగే గురుగారు. ఇప్పుడు అదృష్ట దురదృష్ట చమత్కారాలు ఏవీ లేవు. ఇది ముందు వస్తుంది అని తెలిస్తే ఒక ధైర్యం వస్తుంది గురుగారు. అంటే అప్పుడు అక్కడ నేర్చుకోవచ్చు కదా సశాస్త్రీయంగా. సశాస్త్రీయంగానే దుఃఖాన్ని ఎలా జయించాలి, సుఖాన్ని ఎలా, సుఖం వచ్చినప్పుడు ఎలా అత్యుపడకూడదు, దుఃఖం వచ్చినప్పుడు ఎలా కృంగిపోకూడదు, ఇవన్నీ ఈ అన్ని విషయాల్లో మనల్ని ట్రైన్ చేస్తారు వశిష్ఠుల వారు. అలాగే గురుగారు. దుఃఖం రావడం సహజమే. ఒక గంట దుఃఖపడడం, 2 గంటలు దుఃఖపడడం, తర్వాత దాని నుంచి బయటికి ఎలా రావాలని ఆలోచించాలి తప్ప, అయ్యో నాకు దుఃఖం వచ్చేసింది, నాకు అంత దుఃఖం ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేదు. కళ్ళు మూసుకొని రాయి విసిరండి, మనలాంటి దుఃఖం ఉన్న వాళ్ళు ఆ రాయి కనీసం 100 మంది గుంపులో ఉన్నప్పుడు రాయి విసిరండి, 10 మందికి ఆ రాయి తగులుతుంది మనలాంటి దుఃఖం ఉన్నవాడని. ఈ విషయం అయ్యే మహాభారతంలో ధర్మరాజు కృష్ణుడు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ధర్మరాజుకి అంటే చెప్తారు ఒక చెప్తారు మహాభారత ఇలాగే ఉండదు, ఒక పుత్రుడు చనిపోయాడు ఏడుస్తూ ఉంటే కృష్ణుడు వచ్చి, నీకంటే 100 రెట్లు బాధపడుతుంది కదా మా మీ అక్క గాంధారి అని చెప్పి చెప్తాడు. గాంధారి ఇందులో కూడా ఇలాగా ఇది ఇప్పటికీ ఇలాగే, ఇది నేను వెళ్ళాక చదువుకో అని చెప్పి ఒక చీటీ ఇచ్చి వెళ్తారు. అంటే ఇది ఒక కథగా చెప్తారు అని చెప్పి చాలా గురుగారు ప్రవచనాల్లో చెప్పడం విన్నాం చాలా సార్లు. ఇది ఇప్పటికీ ఇలాగే ఉండదు, అంటే దుఃఖం కలిగినప్పుడు మనం ఊరట పొందడానికి, ఇది సుఖం కలిగినా ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు, ఏదైనా సుఖమైనా దుఃఖమైనా కూడా. ఇక్కడ యోగ వాసిష్టంలో ఇంకా బాగా చెప్తారు. ఓకే ఓకే, అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లోంచి గుర్తు పెట్టుకున్నది గురువు గారు, ఫర్దర్ మీరు చెప్పేది అది కూడా గుర్తు తీసుకుంటాం. అదృష్ట దురదృష్ట చమత్కారాలు లేవు, సుఖ దుఃఖాలని ఈశ్వరుడు ఇవ్వడు. ఇది అందరికి బాగా అర్థమైతే రేపటి పాఠం నుంచి యథావిధిగా వెళ్ళొచ్చు. సరే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య వృతి సదా సంస్కృతే మే దృఢా భక్తిః హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.